నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న నిర్మల్ జిల్లాకు చెందిన ఖదం కీర్తన 12 సంవత్సరాల అమ్మాయికి ఒక పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ఐవీఎఫ్ సేవాదళం రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు నిజామాబాద్ బ్లడ్ సెంటర్ 84వసారి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధి చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉంటుందని, ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 6,000 మంది చిన్నారులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 250 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, వీరికి కావాల్సిన రక్తాన్ని అందజేయడానికి రక్తదాన శిబిరాలను మరిన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రంగకిషన్, భీమాగౌడ్, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు భట్టు, భరద్వాజులు పాల్గొనడం జరిగింది. మంచి మనసుతో మనమిచ్చే రక్తము ఒక తలసేమియా చిన్నారి ప్రాణాలను 15 రోజుల పాటు కాపాడుతుంది. మరి యువత ముఖ్యంగా రక్తదానానికి ముందుకు రండి. చాలామందికి ఇప్పటికి అపోహలు ఉన్నాయి. నేను ఎక్కడ రక్తం ఇస్తే బలహీన పడతానేమో, రక్తం ఇస్తే శక్తి తగ్గిపోతుందనే భావన ఇంకా నేటి సమాజంలో ఉంది. అలాంటి దురభిప్రాయాన్ని తొలగించుకోండి. ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వారికి 28 రోజుల్లో వారిచ్చిన రక్తము తిరిగి శరీరంలో ఉత్పత్తి అవుతుంది. రక్తదానం చేయకపోతే ఏమవుతుంది? అది వేస్టేజ్ రూపంలో శరీరంలో నుండి వృధాగా పోతుంది. మరి రక్తం వృధాగా పోవడం కంటే ఒక చిన్నారి ప్రాణాలను, ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడుతుంది. కావున యువత రక్తదానానికి ముందుకు రావాలి. ముఖ్యంగా రక్త కొరత అనేది ఇక్కడ దేశంలో ఉంది. ముఖ్యంగా ఈ తలసేమియా చిన్నపిల్లలు, ఉమ్మడి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో 250 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లల ప్రాణాలను కాపాడడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.